అబ్బులు ఎవరింటికి రయ్యా నేను? రామకృష్ణ గారి ఇంటికండి. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది కదండి, ఈ ఆడ బంతి పూజనాలండి. బంతి భోజనాలు అయితే నేను తడావుడు చేస్తున్నారు. మా ఆవిడ పెళ్లి అయితే దాని చేతిలో ఒక అరటిపండు పెట్టిన లేడు, నా చేతిలో తమలపాకు పెట్టిన లేడు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి పదండి. జానకమ్మ గారు, దత్తుడు గారు పాలు అంపారమ్మా. మల్లప్రాజు గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పొయ్యండి, కూరగాయలు ఇలా పట్టండి. మిల్క్ మిల్కా? నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి? పాలు పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నానులే. అన్నట్టు ఇళ్ళలో టికెట్ ఏంటి? ఓసారి పేసి స్మైలీ నీ నోట నా సొట్టెట్ట. అయ్యి బాబా ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేసు ప్యాకాడిచ్చేస్తాను. ఇంటికి వచ్చి అడుక్కో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటను? నేనేమన్నా ముస్తున్నా కుస్తున్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికి వేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు, బాగుంది. ఆగిపోయాం బాబు, పొయ్యి. ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చావు కదా, నువ్వే పొయ్యి. నీది చెంబే కదా, పోయి. నీది మాత్రం గుండు గట్టి బిందె కదా, పొయ్యి. ఆ గోండ డ్రెస్ చిలక కుట్టేస్తుంది. ఎక్కడ? ఏది? ఎక్కడ బాబు? బుడుగుడు బుడుగు 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 పాలేంటి అంత చిక్కగా ఉన్నాయి? చూచొచ్చావా? నువ్వు బిందట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటి ఏదో పని లేదు చేస్తామని. నీకంటే నేనే నయం. ఏం సుందరం గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరి పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా? గేదెలట్టు పోయినా బిందెడు పాలు అప్పు తెచ్చి మరీ పోసాడు. తప్పుద్దా మరి? పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా, సయాన నా మేనగోళ్ళు అన్నాడు బావగారమ్మా. ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు. ఏ మరి సోగ్గాళ్ళ ఈ ముస్తాబేమిటి? పేరెంటాళ్ళు వస్తున్నారు కదా. పేరెంటాళ్ళు వచ్చేది మీ అందం చూడటానికి కాదు, మీ అమ్మాయిని ఆశీర్వదించడానికి. మరి ఆవిడ అలా చెప్పిందేంటి? ఎవరావిడే? మా ఆవిడ. చాలేండి సంబడం, ఇలాంటి వాటికి తక్కువ లేదు. చూడండి, అవధాని గారు ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడండి. ఏమి సెంటిమెంట్. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి గానీ ఇంత లేదు. కూతురు ఆ బాటిల్ బ్లడ్ ఇచ్చినందుకే కుమిలిపోయాడు కదరా తెల్లబొచ్చి ఆయన. అంతేనా? వాళ్ళ నాన్న పేరు నోటికి యాక్సిడెంట్ అయిందని ఈవిడ బాటిల్ బ్లడ్ ఇచ్చింది. రక్త సంబంధం. సిట్ సెల్ కూడా ఇలాగే ఉంటున్నాయా? బాగా చెప్పు అల్లుడు. నాదో ఇంటెలిజెంట్ ఐడియాలు వస్తాయి మాయా. ఈ సెంటిమెంట్ నే మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా? మహాలక్ష్మి కిడ్నాప్ చేద్దాం. అమ్మాయి చాలా మంచిది మాయా. నేను కాదన్నా, మనం మర్డర్ చేస్తున్నావా మానభంగం చేస్తున్నావా? జస్ట్ అలా బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేద్దాం. నా మాట కాదని కళ్ళు, ఇంత పెద్ద ఇంట్లో బూజు దొరకలాగా చేస్తున్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మాయి గొడవ చేద్దాం మాయా. అలా బయట తీసుకెళ్ళి కిడ్నాప్ చేద్దాం. ఎలా చేస్తాం? ఇప్పుడు అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, జస్ట్ అలా వాకింగ్ రమ్మందాం, వెంటనే వచ్చేస్తే. అంతేనంటావా? అంతే. అల్లుడు, అమ్మాయిని వాకింగ్ పిలవడం వరకే నా పని, మిగిలిందంతా నీ పనే. సరే పద. మా అల్లుడు వెరీ గుడ్. హాయ్. హాయ్. మీరు నాతో వాకింగ్ రావచ్చు. అయ్యో, అది నా డైలాగ్ మీరు చెప్పేసారంటే. అంటే కిడ్నాప్
అంటేనండి మా మామయ్యకి కిడ్నీ పెయిన్ అయ్యో కిడ్నీ పెయిన్ కి వాకింగ్ చాలా మంచిది. అవునా? అదండి. అదే కావాలండి. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకు వెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. గాంధీ గారు. అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం. అక్కడే ఉన్నావా? మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు? అంటే మీకు భయం అన్నమాట. నాకు భయం ఏంటి? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్లేదా. ఈ రోజు పాపం దానికి హెడేక్, అది రాలేకపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమాన్ అల్లుడు, ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్ చెప్తా. అల్లుడు ఎవరు లేరు, లట్టుకుని కోండు పట్టుకున్నాడు. పట్టుకో. నాకు ఎందుకు భయంగా ఉంది మా. అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడంతా ఏమో తెలీదు. ఒక పని చెయ్యి, నువ్వే సట్టుకుని నోరు మూసి భుజాన్ని వేసుకో. నేను మొయ్యగలనంటావా? అది ఎంత బరువు ఉంది మా, తోటకూర కాళ్ళగా. ఏసై అంతేనంటావా? కాసాక్. ఏంటి బావును ఇప్పుడు మళ్ళీ పోజొట్లే. అయ్యో అదేంటి అలా బోర్ల పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండేంటి? సరే సరే ముందు ఆయన లేపు. మహాలక్ష్మి దాడి నుంచి వెళ్ళాలి. మన ఫ్యాన్ వాడెవడో ఫాలో అయిపోతున్నాడు. కుదరదు, అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి. అంతే. ఆ డబ్బులు మనమే కొట్టాలి. అయితే ముందు వాళ్ళని కొట్టాలి. ఆ పని నువ్వు చూసుకో. ఓకే. ఎక్కడ పరిగెడతావు? వాడి దగ్గర కత్తి ఉంది అందుకని. అయినా పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి. వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం రండ్రా. ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి. కరాటేలో బ్లాక్ బెల్ట్. మావాడు కాదు ఆవిడ. ఏడ్సావులే, ఈ శబరిమల బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్? అన్నా తొందరపడి బెల్ట్ లాక్కు, ప్యాంట్ ఊడిపోద్ది. మర్యాదగా అమ్మాయిని వదలరా ఎదవా. నోరు జారుతున్నావు, కొట్టినా కత్తితో పొడిచినా బాధపడా. నువ్వు బండారా బూతులు తిన్నావనుకో, కాయల్ తల కాయలు లేచిపోతాయి. వీడి వీక్నెస్ ఇదనమాట, రెచ్చిపో. సరే తిడతాంరా, బండ బూతులు తిడతాం. కుప్ప తొట్లో చెత్తగాగితాలు ఏరుకునే సన్నాసి. 5 స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసే ఎదవా. ఎక్వేరియంలో చేపలు గేలం వేసి ఆపనిక్కర్ లుచ్చా. నన్ను రెచ్చా కొడుతున్నారు, నేను రెచ్చిపోయాననుకో మీరు చచ్చిపోతారు. పోషామగుడి మైసమ్మ తలవారు తీయుర్రా. ఏదరా కత్తెదరా, రండిరా, కత్తి తలకాయలు లేచిపోతాయి. పోషామగుడి మైసమ్మ తలవారు తీయుర్రి. విషయం తక్కువ అల్లరి ఎక్కువ. తలకాయలు లేచిపోతాయి, వస్తున్నారా? సడన్గా ఏమైందిరా నీకు? స్నేక్ ఫైటా? ఇది స్నేక్ బైట్ రా. ఇది నిజం పాము అనుకున్నావా? డమ్మీ పామురా. మళ్ళీ వదలండి రే. బూట్లు పడతారా? ఏమైందిరా? గ్యాస్ ఇడుస్తావే నువ్వు నా మీద? నా మీద
నీదే బ్లడ్ బి పాజిటివ్. నల్ల పని చేయమంటే వీడే బంద్ అయిపోయిందన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.